దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యొక్క పిలుపు వలన, ఆయన యొక్క ఎన్నిక వలన డాక్టర్ బి శరత్ బాబు అన్నటువంటి నేను దేవుని యొక్క పిలుపు మేరకు రెమినెంట్ కాల్ అడ్వెంట్ మినిస్ట్రీ అని మొదలు పెట్టడం జరిగి ఉన్నది. నా యొక్క వాక్యోపదేశంలో మీరందరూ పాల్పంపులుగా ఉంటూ శ్రోతలుగా ఉంటున్న మీ అందరినీ కూడా ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యోపదేశమునకు మీ అందరినీ కూడా ప్రతి వారము నేను వివరిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క నామముకు మహిమపరచబడాలని మీ అందరూ కూడా ఈ వాక్యం విని ఇంకా దేవుడికి వాక్యం పట్ల ఆసక్తి, శ్రద్ధ, మీ అందరూ కూడా వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకొని, మనమందరం కూడా అంత్య దినముల్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యమును లోతైనటువంటి భావములతో నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును మొదలు పెట్టడానికి మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యమును మనం మొదలు పెట్టుకుందాం. ప్రియమైనటువంటి మా ఘనమైన యెహోవా దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీవు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి నాయన నీకు వెళ్ళలేని స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, మేము అంత్య దినముల్లో ఉన్నాము. అవసరమైనటువంటి వాక్యమును ప్రభువా, పరలోకం వైపు నడిపించేటువంటి మార్గమును నీ వాక్యము ద్వారా మాకు వివరించమని ప్రభువా, వాక్యము ఉపదేశిస్తున్నటువంటి నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని ఈ యొక్క కార్యక్రమం ముగించే వరకు ప్రభువా, నీ శక్తిని, నీ బలమును, మీ యొక్క పరలోక వాక్యములు విప్పి ప్రభువా నాకు దయచేసి నాతో మాట్లాడమని ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటి సంచిక. ఈరోజు మన యొక్క అంశము వెలుగులో నడుచుట లేదా వెలుగులో జీవించుట. వెలుగు అనగా దావీదు మహారాజు కీర్తనల్లో ఎంతో స్పష్టంగా మనందరికి కూడా ఇష్టమైనటువంటి వాక్యం ఎంత గొప్పగా వివరిస్తున్నాడో ఒకసారి మీరందరూ కూడా నాతో పాటు 119వ కీర్తన 105వ వచనము ఈ రకంగా చెప్తున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవుని యొక్క వాక్యమే వెలుగై ఉన్నదని, తన పాదములకు దీపముగా దేవుని యొక్క వాక్యం ఉన్నదని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 2 అంశములు మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగులో నడుచుట, వెలుగులో జీవించుట, వెలుగులో ఎదుగుట, వెలుగులో బలపడుట, వెలుగులో సహవాసము చేయుట ఎంత మంచిది. ఎందుకనగా వెలుగంటే వాక్యం. దేవుని యొక్క వాక్యము మన జీవితముకు ఒక వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము నా మార్గములను సరళము చేయుచు నా మార్గములకు త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పేసి
దావీదు మహారాజు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి మనందరం కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 35, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనము 36 మనం చదువుకుందాం. దయచేసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనము దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథము తీసి చదవవలసిందిగా కోరుచున్నాను. ప్రియ విశ్వాసులారా, నేను చదువుతున్నాను. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అంటున్నాడు. చూడండి, ఎంత గొప్ప మాటలు. యేసు ప్రభు తన్ను తాను తన శిష్యులతో తన ప్రసంగము చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభువు యొక్క రక్షణ మార్గమును వెతుక్కుంటూ వచ్చినటువంటి వారికి ఆయన తనను తాను ఒక వెలుగుగా పోల్చుకుంటూ ఈ మాటలు పలుకుచున్నాడు. ఏమంటున్నాడు? అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, చీకటిలో మనము నడవగలమా? చీకటిలో మనం ఏమన్నా పని చేయగలమా? చీకటి అనగా పాపము అని అర్థం. కాబట్టి వాక్యం అనేటువంటి వెలుగులో, ఇంకా మనకు వాక్యము అందుబాటులో ఉండే లోపే, నేను సజీవుడనై ఉన్నప్పుడే, నాలో జీవం ఉన్నప్పుడే ప్రభువును కనుగొనటానికి అవకాశం ఉన్నదని యోహాను సువార్తలో రాస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, కాలము సమీపించుచున్నది. ఏ సమయము ఎట్లుండునో మనకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సమయం ఉన్నప్పుడే, మనకు అందుబాటులో వాక్యం ఉన్నప్పుడే, దేవుని యొక్క వెలుగు మనల్ని నడిపిస్తున్నప్పుడే, దేవుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడే నడవండి అంటున్నాడు. నడవడం అంటే వెలుగులో నడుచుట, వెలుగులో ఎదుగుట, వెలుగులో జీవించుట. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియ దేవుని బిడ్డలారా. దాని కింద చూద్దాం. చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని సమయములు మనవి కాదు. సాతానుడు 24 గంటలు ఎవరిని ఎక్కడ మింగుదమా, ఎవరిని తన వలలో సులువుగా చిక్కుల్లో పడవేసుకుందామా అనేటువంటి ఆతృతతో దేవుని యొక్క బిడ్డలను తన వైపు తిప్పుకోవటానికి, గలిబిలి చేయటానికి, వాక్యమును మన నుంచి దూరం చేయటానికి, రంగు లోకమునకు ఆకర్షించటానికి, పాప జీవితంలో మనం లాగటానికి ఎంతో తాపత్రయపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చీకటి మనను కమ్ముకొండుకున్న ఉండక ముందే వెలుగులో మనము ఇంకా బలంగా స్థిరపడాలని వాక్యం మనకు బోధిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. అవును దేవుని బిడ్డలారా, చీకటి అంటే పాపం. మనము ఒక్కసారి దేవుని యందు జీవించుట, ఎదుగుట, బలపరచుట మానినప్పుడు మనము చీకట్లో ఉన్నట్టు లెక్క.
ఒక్కసారి పాపము అనేటువంటి ఊబిలో మనం దిగినప్పుడు సాతానుడు మనల్ని బలముగా పట్టుకొని వాడు ఒక ఊబిలో మనల్ని లాగటానికి సిద్ధంగా ఉంటాడు. అంత సులువుగా మన పాపంలో నుంచి బయటికి రావటానికి చాలా కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అని చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఆయన ఎక్కడికి పోయినా, ఏమి ఆలోచన చేసినా, ఎటువంటి నిర్ణయము తీసుకున్నా, ఏ ఒక్క కార్యము నిర్వర్తించాలనుకున్నా దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క శక్తిని ఎప్పుడు కూడా అంటు కట్టుకొని ఉన్నాడు. అందుకనే ఒక గొప్ప రాజుగా మనము బైబిల్లో చదువుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మనకు తెలుపుచున్నది. కాబట్టి మన జీవితంలో ఈ వెలుగు అనేటువంటి వాక్యము ప్రతి ఒక్కరికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పుచున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము తాత్కాలిక క్రైస్తవులం కాకుండా నిజమైనటువంటి విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రభువులో ప్రతి దినము ఎదుగుచున్నప్పుడు వెలుగు సంబంధుల మగుటకు ఒక మంచి అవకాశం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడి అని వారితో చెప్పాను. మనలో జీవం ఉన్నప్పుడే, మనలో ప్రభువును కనుగొనాలి, ప్రభుతో నడవాలి, వెలుగుతో మనం జీవించాలి, అంటు కట్టుకోవాలనేటువంటి తపన ఉన్నప్పుడే మనం ఇంకా విశ్వాసముగా ఆ వెలుగుతో బలపడాలని యోహాను మనకు రాస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే 1వ యోహాను చదువుకుందాం. దయచేసి మీరు కూడా నాతో పరిశుద్ధ గ్రంథము 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారయుందుము. దేవుని బిడ్డలారా, ఎంత అదృష్టము, ఎంత చక్కటి వాక్యము. నీవు ప్రభుతో జీవించాలని ఆశపడుతున్నావా? నీవు ప్రభువును కనుగొనాలని నీ తపన ఉన్నదా? నీవు ప్రభుతో సహవాసము చేయాలని, ఆయనను కనుగొనాలని, ఆయనతో అన్యోన్య సహవాసము చేయాలని తపన పడుచున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో క్లియర్గా చాలా స్పష్టంగా వాక్యం ద్వారా చెప్పుచున్నాడు మనకు. 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ రకంగా రాయబడ్డది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా, చీకటి మార్గమును వదిలి, పాపము అనేటువంటి చీకటి అందులో మనము సంచరించకుండా, పాపమును అంటుకట్టుకోకుండా, వెలుగు అనేటువంటి ప్రభుతో నువ్వు అంటుకట్టుకున్నట్లయితే చూడండి ఎంత స్పష్టంగా, అయితే ఆయన వెలుగులో ఉన్నాడు, అందు ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అన్యోన్య సహవాసం ఎక్కడ చూస్తాం మనము? కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్య సహవాసం ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల మధ్య అన్యోన్య సహవాసం ఉంటుంది. కుటుంబ సభ్యుల అందరి మధ్యన, స్నేహితుల మధ్యన అన్యోన్య సహవాసం మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సహవాసము మరి ప్రభుతో మనం సహవాసం చేస్తే
అన్యోన్యమైనటువంటి ఆ సంబంధం మనం బలపరుచుకుంటూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత ఆత్మీయతగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువుతో మనం అన్యోన్య సహవాసం చేయాలని మీరు తప్పిస్తున్నారా? ఈ లోక స్నేహితులు తాత్కాలికమైనటువంటి వారు, అవసరంలో అక్కర్లో అవసరానికి ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు. చివరి దాకా వచ్చేటువంటి స్నేహ బంధాలు ఈ లోకంలో లేవు. మనం చూస్తుండగానే కుటుంబంలో విచ్ఛిన్నమయ్యేటువంటి సంబంధాలు చూస్తున్నాం. భార్యాభర్తలు సంబంధము తాత్కాలికమైనటువంటిది. తల్లిదండ్రుల మధ్యన, కుమారులు కుమార్తెల మధ్యన ఈ రోజుల్లో తాత్కాలికమైనటువంటి సంబంధాలు మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా కుమార్తె, నీవు నాతో అన్యోన్య సహవాసము, అన్యోన్య సంబంధము నువ్వు నాతో కలిగి ఉండాలనుకుంటున్నావా? నేను వెలుగులో నడుస్తున్నాను, నీవు కూడా నేను నడిచిన మార్గములో వెలుగులో నడువుడి. నేను నడిచిన ప్రకారము మీరు వెలుగులో నడిచిన ఎడల మీరు అన్యోన్య సహవాసం చేయగలరని చెప్పేసి వాక్యము స్పష్టంగా చెప్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మరొక వాక్యం చూసుకుందాం. చూడండి, ఈ యొక్క వెలుగులో నడుచుట, వెలుగులో జీవించుట, వెలుగులో ఎదుగుట, వెలుగులో అన్యోన్య సహవాసం చేయుట అనేది మనం ఇంకా లోతుగా నేర్చుకున్నట్లయితే దయచేసి నాతో పాటు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము తెరవండి దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తీసి నాతో పాటు చదవవలసిందిగా కోరుచున్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును ప్రీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని ఈ యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత చక్కటి వాక్యము చూడండి. మీరు వెలుగు సంబంధులై ఉండమంటున్నాడు. ఒకవేళ మీరు అన్యోన్య సహవాసము ప్రభువుతో చేయాలి, ప్రభువుతో నడవాలి, ప్రభువుతో ఆయన వేసినటువంటి మార్గంలో వెలుగులో మనము జీవించాలి అని అనుకుంటున్నారా? వాక్యములో ఎంత చక్కగా రాయబడి ఉన్నదో చూడండి. మరొకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను మరొకసారి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అవును, మనము నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకముందు, మారు మనసు పొంది బాప్తిజము తీసుకోకముందు ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నావో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ప్రభువును కనుగొనక ముందు, ఆయన వెలుగు మార్గంలో మనము నడవక ముందు, ఆయనతో మనము సంధి చేసుకోకముందు మనము పాపము అనేటువంటి చీకట్లో మనము ఉన్నాం. కానీ ఇప్పుడైతే మారు మనసు పొందాం, వెలుగులో మనం నడుస్తున్నాం, ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము అంటున్నది వాక్యం. మరి ప్రభువులో మనం వెలుగై ఉన్నప్పుడు అక్కడ చీకటి ఉంటుందా ప్రియ దేవుని బిడ్డలారా? అక్కడ ఇంకా పాపము నివసిస్తూ ఉంటుందా? పాపానికి ఎటువంటి చోటు ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? మనం వెలుగులో ఉన్నప్పుడు గమనించుకోవాలి. ఈ లోకములో పాపము అణువణువున ప్రాకులాడుచున్నది. సాతాను వాడి యొక్క శక్తిని దేవుని యొక్క బిడ్డల వైపు తన పంజా విసురుతున్నాడు. కాబట్టి మానవులమైనటువంటి మనము మళ్ళీ చీకటి జీవితానికి వెళ్ళాలని మనము ఆశపడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా కుమారుడా కుమార్తె, నీతో నేను అన్యోన్య సహవాసము చేయాలనుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీవు వెలుగై ఉండమంటున్నాడు. నేను వెలుగులో నడిచి ఉన్నాను గనక నేను నడిచిన వెలుగులో మీరు నడువుడి అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాక్యము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. వాక్యం అనేటువంటి
ఈ యొక్క వెలుగు మార్గంలో మనం నడిచినప్పుడు ప్రభు నీతో నాతో అన్యోన్య సహవాసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో వెలుగులో ఎదుగుచున్నప్పుడు, ఆత్మీయతగా బలపరుస్తున్నప్పుడు ఆ సంతోషము, ఆ ఆనందము మనము వెలకట్టలేనిది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి 9వ వచనము, ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము ఎఫెసీ 9వ వచనము చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వెలుగు సంబంధి అయి ఉన్నప్పుడు ఇక చీకటి నీలో లేదు, ఇక పాపం అనేది నీలో కనబడదు. నీవు వెలుగులో నడుస్తున్నప్పుడు, నీవు ప్రభులో చేయి కలిసి నువ్వు ఎదుగుచున్నప్పుడు, నువ్వు పెరుగుచున్నప్పుడు, నీవు బలపడుచున్నప్పుడు, ప్రభుతో నువ్వు అన్యోన్య సహవాసము చేస్తున్నప్పుడు ఇంకేముంటుంది? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీలో కనబడుచున్నది, నీతి సత్యమును నీలో కనబడుచున్నదని వాక్యము చెప్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమును అంటున్నాడు. మరి అటువంటి వెలుగు జీవితము, వెలుగు సంబంధమైనటువంటి జీవితము మనము జీవించాలనుకుంటున్నప్పుడు, ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు మనలో ఇంకెటువంటి చీకటి జీవితము మనలో ఉండదు, ఇంకెటువంటి పాపము మనలో ఉండదు. కేవలం మనలో నీతి సత్యము మాత్రమే కనబడుచుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. తద్వారా అందుకే దేవుడు నీవు లోకమునకు ఉప్పై ఉండవలని అంటున్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉండాలి అని మనం దేవుడు కోరుచున్నాడు. కాబట్టి నీ జీవితం ద్వారా, నీ మాదిరికరమైనటువంటి నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ కుటుంబ ప్రవర్తన ద్వారా, నిన్ను దేవుడు వెలిగించినటువంటి ఆ యొక్క అన్యోన్య సహవాసము ద్వారా నీవు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నావు? దేవుడు మనల్ని అడుగుచున్నాడు, ప్రశ్నించుచున్నాడు. నా కుమారుడా, గతంలో నువ్వు చీకటి సంబంధివై ఉన్నావు, ఇప్పుడైతే ప్రభువునందు నువ్వు వెలుగులో నడుస్తున్నావు కదా, అది కేవలం నీ వరకేనా? నీకు దేవుడిచ్చినటువంటి వెలుగును బట్టి నీవెంతమందిని వెలిగించగలుగుతున్నావు? నీవు ఎన్ని ఆత్మలను రక్షించగలుగుతున్నావు? నీ వెలుగు వలన ఎంతమందికి నువ్వు దీపంగా వెలుగుచున్నావు? ప్రశ్నించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము వెలుగు సంబంధులమై ఉన్నట్లయితే, దేవునితో అన్యోన్య సహవాసము చేస్తున్నట్లయితే, నీలో సత్యమును, జీవమును, మార్గమును, నీతి మార్గమును మాత్రమే కనబడుచుంటాయి. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా వెలుగు మార్గంలో నడవమని కోరుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరొక వాక్యం మనం చూసుకుందాం. యోహాను సువార్త రాసినటువంటి పత్రిక, దయచేసి పరిశుద్ధ గ్రంథములు నాతో పాటు తెరవండి. యోహాను రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి, ఎటువంటి వెలుగు కలిగి ఉంటారంట? జీవపు వెలుగు. ఆ వెలుగు ఇంకెప్పటికీ కూడా ఆరిపోదు. నీవు ప్రభువు నడుస్తున్నటువంటి మార్గంలో, సత్యంలో, జీవంలో నువ్వు అన్నట్లయితే, నిన్ను వెలిగించినటువంటి ఆ ప్రభుతో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు, నీవు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలపడుచు ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారంట ప్రియ దేవుని బిడ్డలారా. తాత్కాలికమైనటువంటి వెలుగు మనం చూస్తుంటాం. ఉదయం లేస్తే సూర్యుడు వస్తుంటాడు,
సాయంత్రానికి అస్తమయమవుతాడు. ఎలక్ట్రిసిటీ పవర్ ఉన్నంతసేపే తాత్కాలికమైనటువంటి వెలుగు మనకు కనపడుతుంది. డబ్బున్నంత వరకే ఒక మనిషిలో వెలుగు ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధమై ఉండమని దేవుడు కోరుచున్నాడు. అయితే ప్రభువులో నువ్వు వెలిగినప్పుడు, ప్రభువు నీ జీవితము నువ్వు వెలిగించినప్పుడు ఎటువంటి వెలుగు మనలో ఉంటుందంట? నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవపు వెలుగు, సజీవుడవు దేవుడు మనల్ని వెలిగించినప్పుడు ఇంక మన జీవితంలో ఇంకెన్నటికీ కూడా చీకటి మార్గమున, చీకటి అనేది, పాపం అనేటువంటి దానికి చోటే లేకుండా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వెలుగులో మనం జీవించాలని ప్రభువు మనల్ని అందరినీ కోరుతున్నాడు. మనం అంత్యకాలంలో ఉంటున్నాము. మనకు వాక్యము చాలా అవసరమై ఉన్నది. ఈ లోకంలో మానవుణ్ణి ఆకర్షించేటువంటి పాపములు అనేకముగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం టీవీలు, అనేకమైనటువంటి మొబైల్ ఫోన్స్లో సీరియళ్ళు, అనేకమైనటువంటి వీడియో గేమ్స్ మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని వెలిగించుకొనుటకు ప్రభువు మనల్ని వెలిగించాలని తపన పడుచున్నాడు. కానీ మన హృదయములు దేవునికి ఇస్తున్నామా? సమయం ఇవ్వగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిలో వెలగాలని, ఆ వెలుగు జీవపు వెలుగుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వెలుగులో మనం ఉండాలి. ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితము, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, ప్రభు మనతో అన్యోన్య సహవాసము చేస్తున్నప్పుడు మన జీవితము జీవపు ఊటగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మనకు ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఎన్నో ప్రభావితము చేసినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి వెలుగు మనల్ని కాపాడుచు పరలోక రాజ్యం వైపు నడిపిస్తుందని వాక్యం చెప్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా కీర్తనలు 119వ అధ్యాయము 119వ అధ్యాయము 130 వచనం చదువుకుందాం. దయచేసి కీర్తనలు 119వ అధ్యాయము 130 వచనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు జ్ఞానము కొరకు పరిగెడుతున్నావా? ఈ లోకంలో నువ్వు డబ్బు కొరకు పరిగెడుతున్నావా? ఈ లోకంలో నువ్వు ఉద్యోగం కొరకు పరిగెడుతున్నావా? ఈ లోకంలో నువ్వు తెలివి తక్కువ వాడనని, జ్ఞానము కొదవగా ఉన్నదని, జ్ఞానము కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వాక్యం ద్వారా సమాధానం చెప్పాడు. మనం అంత్య దినముల్లో ఉన్నాము. దేవుని యొక్క రాకడ కొరకు అంత్య దినముల్లో మనకు అవసరమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయాలి. అంత్య దినముల కొరకు వచ్చేటువంటి వాక్యము కొరకు చాలామందికి అర్థము కాక ఇంకా పాతకాలంలో ఉన్నటువంటి వాక్యములనే చదువుచు దేవుని యొక్క రెండవ రాకడకు సంబంధమైనటువంటి వాక్యములను అర్థం చేసుకోలేక, ప్రవచన వాక్యములను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. కానీ ప్రభు మనకంటున్నాడు, ఆయన చూడండి, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును అని చెప్పడం జరుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చక్కటి వాక్యము ఈ మొదటి అంశంలో వెలుగులో నడుచుట, వెలుగులో జీవించుట అనేటువంటి ఈ అంశమును మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క మొదటి సంచికలో నన్ను నడిపించి పరిశుద్ధాత్మ ద్వారా చక్కటి వాక్యమును మనతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేసినటువంటి ఈ యొక్క వాక్యోపదేశమును మీ అందరూ అర్థం చేసుకొని ఈ యొక్క వాక్యము అనేటువంటి ఈ యొక్క సందేశమును మనము వాక్యములో ఇంకా బలపరచు
ప్రభుతో అన్యోన్య సహవాసం చేయటానికి, వెలుగులో జీవించటానికి ప్రభువు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగు సంబంధులమై ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి మా ఘనమైన దేవా, నీకు స్తోత్రము తండ్రి. పరలోకపు దేవా, నీవు వెలుగులో నడిచి ఉన్నవని, నీవే సత్యము జీవము మార్గమై ఉన్నవని ప్రభువా మాకు తెలియచెప్పిన దేవా, మేము కూడా ఇక చీకటి సంబంధము కాక నీవే వెలుగై ఉన్నవని, నీవు ఇచ్చినటువంటి ఈ వెలుగులో మేము నడుస్తూ, వెలుగులో బలపడుస్తూ ప్రభువా, వెలుగులో మేము ఆధ్యాత్మికమైనటువంటి బలము పొందుకొని ప్రభువా పరలోక రాజ్యంలో మేము చేరే వరకు అయ్యా మీరు చూపినటువంటి మార్గంలో మేము నడుస్తూ వెలుగు సంబంధముగా ఉంటూ ఈ లోకంలో అనేక మందికి ఆత్మలను రక్షించే వెలుగుగా మమ్మల్ని వాడుకొనమని, నన్ను వాడుకున్నటువంటి ఈ విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇంకా బలమైనటువంటి పాత్రగా నన్ను వాడుకొని అనేక మందికి వాక్యము ఉపదేశించుటకు ప్రభువా నేను అర్హుడను కానప్పటికీ నన్ను వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.